హలో అండి అందరికీ. రీసెంట్గా తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ మూవీ అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ మూవీకి ప్రొడ్యూసర్గా హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఇందులో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే, ఎక్కడ సీనియర్ యాక్టింగ్ చేసేలాగా ఎక్కడ కనిపించలేదు. అందరూ కొత్త వాళ్ళైనా ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ అనేది కనపరిచారు. ఇందులో స్టోరీ లైన్ మాత్రం చిన్న కాన్సెప్ట్ స్టోరీయే. ఒక లైన్ పట్టుకొని డైరెక్టర్ ఈ సినిమా తీసిన విధానం చాలా బాగుంది. మరీ సూపర్ డూపర్ హిట్ ఏం కాదు, కొంచెం మోస్తరుగా అయితే చూడవచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో కాన్సెప్ట్ చిన్నదే అయినా ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే ఒకే లైన్తో సినిమాని చివరి వరకు నడిపించడం చాలా కష్టంతో కూడుకుంది. డైరెక్టర్ మాత్రం దీనికి మంచి విధానంతో నడిపించిన విధానం చాలా బాగుంది. ఈ సినిమా చూస్తుంటే మలయాళీ సినిమా చూసినంత ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే మలయాళీ సినిమాలో ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ అసలు ఏంటి, ఈ సినిమా కథ అంటే ఇందులో హీరోయిన్ని లవ్ చేస్తూ ఉంటాడు. అలాగే చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒక టీవీ అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య టీవీ కొనడం జరుగుతుంది. ఆ ఊర్లో టీవీ లేని రోజుల్లో 90s జనరేషన్లో టీవీ లేని టైంలో ఊరంతా ఎవరి దగ్గర టీవీ ఉందో వాళ్ళ దగ్గరకు వచ్చి టీవీ చూసే సన్నివేశాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో టీవీ అనేది ఎవరో దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ టీవీ దొంగతనం చేసింది ఎవరు అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఒక మోస్తరుగా అయితే అలరిస్తుంది. ఈ సినిమాలో హీరో మీద అనుమానం అయితే వస్తుంది. హీరో లవ్ స్టోరీ అయితే ఆ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకు తెలుస్తుంది. ఇద్దరిని విడదీసే రేంజ్కి కూడా వెళ్తుంది. చివరి వరకు ఆ టీవీ ఎవరు దొంగతనం చేశాడు అనేది కాన్సెప్ట్తో ఆ టీవీ దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టాడా లేదా అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో పంచాయతీ పెద్దలు తీర్పిచ్చే సీన్స్ కూడా ఉంటాయి. మొత్తం కలిపి ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో మనము విలేజ్లో ఎలాంటి స్టోరీలు జరుగుతాయో అలా కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మాత్రం ఒక మోస్తరుగా అయితే అలరిస్తుంది. నాకైతే జస్ట్ యావరేజ్ అయితే అనిపించింది. ఈ మోస్తరుగా మీకైతే ఈ సినిమా నచ్చవచ్చు. నాకైతే జస్ట్ నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కు 2.5 అయితే ఇస్తాను. ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే అయినా యాక్టింగ్ మాత్రం కనబరిచారు. కానీ ఒకే లైన్తో సినిమాని నడిపించిన విధానం మాత్రం చాలా బాగుంది. ఎక్కడ డైరెక్టరు తడబడకుండా ఈ సినిమాని ఒకే లైన్తో అసలు విలేజ్ బ్యాక్డ్రాప్లో 90s జనరేషన్లో టీవీ లేని టైంలో అప్పుడు జనరేషన్ ఎలా ఉండేదో ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అలానే ఉంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీకు కూడా నచ్చచ్చు. ఈ వీడియో మీద ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.